300 పెట్టి టికెట్ కొన్నా 300 పెట్టి టికెట్ కొన్నా మా దోస్తు కానీ పొద్దుగాల 5 గంటలకు లేపినా సినిమాకి రావయ్యా నీకు టికెట్ ఇస్తా పాప్కార్న్ ఇస్తా కూల్ డ్రింక్ ఇస్తా అని చెప్పినన్నా పెట్రోల్ కూడా ఓపించినన్నా వాడు వచ్చినాక ఏమంటుండన్నా అరే సినిమా చూసినారా ఇంత మంచి సినిమాకి తీసుకొచ్చినావు నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్నాడన్న వాడు అది చెప్పిన తర్వాత నీకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ఈ సినిమా 1000 కోట్లు పక్కా అన్నాడు నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి 1000 కోట్లు పక్కా రాకపోతే నా ఎవడన్నా డెబిట్కి దిగమంటే దిగనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో ఉంది గోల్కొండ ఇండస్ట్రీ బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ డిబేట్ ఎండి మస్తాన్ బాయ్ క్రియేషన్స్ ఎండి మస్తాన్ బాయ్ ఫేస్కల్ రాసుకొని నిజంగా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ బద్దలు కొట్టిండు పుష్పకి దగ్గరకు వస్తుంది అల్లు అర్జున్ అన్న సినిమాకి విజయ్ దేవరకొండ అన్న ఏ విధంగా టీషర్ట్ ఇస్తాడో ఇప్పుడు పుష్ప కింగ్డమ్ సినిమా 2 దగ్గరకు వచ్చేస్తాయి అన్నదమ్ములు అల్లు అర్జున్ అన్న అన్న అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు నిజంగా చెప్తున్నా భయ్యా సినిమా ఇరగదీసాడు ఒకడు సినిమా బాగాలేదు తొక్క అన్నాడు ఎప్పుడన్నా సినిమా బాగాలేదు తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంట నేను యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క సినిమా బాగాలేదు ఎవడ అంటే వాంది పగులుద్ది పక్క కింగ్డమ్ మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య అంటే విజయ్ దేవరకొండ గారి అభిమానం ఎలా కోరుకుంటారంటే లిప్ లాక్ సీన్లో ఆ బెడ్రూమ్ సీన్లో ఈ టైప్ ఆఫ్ కోరుకుంటారు అన్నమాట అంటే విజయ్ దేవరకొండ గారు కూడా చెప్పారన్నమాట ఇది నా సినిమానో సత్యదేవ్ గారిదో భాగ్యశ్రీ గారిదో కాదు వీఆర్ ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ నమ్ముకున్నారన్నమాట ఇక్కడ ఆ స్టోరీని హిట్ చేసింది అనమాట అంటే వేరే హీరోస్ తక్కువ చేయడం కాదు ఎలివేషన్స్ కావాలి దాని తర్వాత ఇంకోటి కావాలి అని ఉంటుంది అనమాట అలా వెళ్తుందన్నమాట అయితే విజయ్ దేవరకొండ గారిది దాని తర్వాత సత్య గారు వచ్చినప్పుడు భాగ్యశ్రీ గారు వచ్చినప్పుడు విలన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముండదు అనమాట దే ఆర్ బిలింగ్ ఏ గుడ్ స్టోరీ 1920s శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యి 1980s హైదరాబాద్ మళ్ళీ దాని తర్వాత ఆయనకి ఎలా వెళ్ళాడు ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది స్టోరీ ఓకే ఫైన్ ఎవ్రీథింగ్స్ ఫైన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ గారు అయితేనేమి డిఓపి డిఓపి ఎవరు చేసినారు కానీ దెంగితే కెమెరా తిప్పి దెంగానమాట ఓ బోట్లో సీన్ ఉంటుంది అనమాట స్మగ్లింగ్ సంబంధించి ఏదో వెళ్తారు స్టోరీ లీక్ చేయకూడదు లీక్ చేసాం కానీ ఏం కాదు ఓకే ఫైన్ తిప్పి దెంగుతారు అనమాట డ్రోన్లో పెట్టి గింబెల్ ఎత్తాడు పైన ఎత్తాడు వేరే లెవెల్ ఎవ్రీథింగ్స్ ఫైన్ లాగ్ ఉంది స్లో అనుకున్నారు ఓకే దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా ఆల్రెడీ సో మెనీ టైమ్స్ అంటే వెళ్ళి సినిమా గురించి తెలియదు అనమాట అంటే కొన్ని అక్కడ మిస్ చేస్తారు కదా కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేస్తారు అవి పార్ట్ 2లో తీసుకొచ్చే అవకాశం ఉందంట నాకు కూడా అనిపించింది ఓకే ఇది మిస్ చేశారేంటి ఇది ఉండాలి కదా అక్కడ పార్ట్ 2లో ఉంటుందా సారీ సెకండ్ హాఫ్లో ఉంటుందా అని చూశాను అది లేదనమాట టు బి కంటిన్యూ పార్ట్ 2లో ఉంటుందని నేనైతే అనుకుంటాను మరి డెఫినెట్లీ కంబ్యాక్ అనమాట అంటే ఈ సినిమా నమ్ముకున్నాడు కాబట్టి సినిమా హిట్ అయిపోయింది అనమాట అంతే సత్యదేవ్ గారికి అయితేనేమి దాని తర్వాత భాగ్యశ్రీ గారికి అయితేనేమి గౌతమ్ తెలుగు గారి గురించి చెప్పాలి ఫస్ట్ అని జస్టి సినిమా చూసామన్నమాట ఆ కైండ్ ఆఫ్లో ఉంటుందా ఏంటి స్టోరీ అని చెప్పి చూసాము ఇదైతే మంచి కంబ్యాక్ అనుకోవచ్చు అనమాట సత్యదేవ్ గారికి దాని తర్వాత ఈయనకి కూడా సినిమా అయితే అదిరిపోయింది హీరో యాక్టింగ్ అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ అల్టిమేట్ ఉంది టాలీవుడ్ని వెళ్తా అన్నాడు దేవరకొండ గారు వెళ్తాడు పక్క చాలా బాగుంది సినిమా అంటే మిగతా సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా హైలైట్గా యాక్టింగ్ చేశారని చెప్తున్నారు అంటే ఇంతకుముందు మనం ఒక లవర్ బాయ్ లాగా చూసాం ఒక ఫ్యామిలీ ఇలాగా చూసాం ఇప్పుడు డిఫరెంట్ విజయ్ని చూసాం సో యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు అదిరిపోయింది సినిమా అంటే కొంతమంది సెకండ్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది అక్కడ సెకండ్ పార్ట్ కూడా అవసరం లేదని కూడా అంటున్నారు లేదండి పార్ట్ చాలా బాగుంటుంది పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టోరీ నేను యాక్చువల్గా చిన్న రోల్ చేశాను మీకు పార్ట్ 2 ఇప్పుడు కాదండి చాలా బాగుంటుంది మీరు చూడండి హీరోయిన్ కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు స్టోరీ అలాంటిది కదా స్టోరీ అలాంటిది యాక్చువల్గా హీరోయిన్కి అంత స్కోప్ లేదనుకుంటున్నారు అందరూ ఆ స్టోరీకి అంతే ఉంది అనిపించింది అంతే కంపేర్ చేయొద్దండి ఆర్ఆర్ఆర్ని బాహుబలిని కేజీఎఫ్ని ఇలా సలార్ని అలా కంపేర్ చేయకండి ఉంది చాలా బాగుంది